నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు తీసుకోనికి రెడీ ఉన్నావు అంటే నేను నీకు చెప్పినా కదా. ఇప్పుడు అక్క పెళ్ళి ఉంది ఇప్పుడు ఇంట్లో. ఇప్పుడు ఆ పెళ్ళి అవన్నీ పెట్టుకొని ఇంకా నా స్టడీ కాలేదు ఇంకా. ఈ అసలు ఏం చేద్దాం చెప్పు ఒక మాట. మరి నేనేం చేయాలి? నువ్వు అట్లా మాట్లాడతావు, వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, మధ్యలో నేను పిచ్చిదాన్ని, నేనేం చేయాలి? అరే ఇప్పుడు మనం నన్ను ఏం చేయమంటే ఒక మాట చెప్పు నువ్వే. అసలు ఎట్లా అర్థమైతే నాకు ఇన్ని మంత్స్ లేని ఇప్పుడు ఎట్లా? నాకు అదే అర్థమవుతుంది మరి. అంటే ఎవరైనా నేను చెప్పిరా అలాంటి ఏంది? అసలు ఏం తెలియదు నాకు, నేను ఇంట్లోనే ఉన్నా. ఏమంటారు మరి ఇంట్లో? నువ్వు కాలేజ్ పోకు అన్నాడు. దేనికి అంటే నేను రేపు నేను తీసుకోపోతే పోలీస్ స్టేషన్లో సైన్ పెట్టు, అన్నను టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి నేను మిగతాది ఏం రాపియాలో నేను అది రాపిస్తా అని మా డాడీ అంటున్నాడు. అంటే ఇప్పుడు టార్చర్ చేపిస్తా అని చెప్పి సైన్ పెట్టడం ఏంటండి? కాకపోతే ఇప్పుడు నీ మీదికి రావాలని చూస్తున్నారు అంతే. నా మీదికా? ఆ, అదే దేనికి? ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు మాట్లాడినామా, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఏమో అంటే ఎవరు చెప్పారు డాడీకి? ఇప్పుడు డాడీ చేస్తుండా? మా డాడీ చేస్తున్నా, అది మొత్తం మా బావ ప్లాన్. మీ బావ ప్లానా? నిన్న సాయంత్రం మంచిగా ఉండు. సరే ఇప్పుడు ఏమైనా ఉంటే మరి మీ బావైనా నాకైనా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు అది మళ్ళీ ఏమైంది రాబోయే ఇది అని చెప్పి నన్నైనా అడగాలి కదా. ఏం అడగలే కదా, అదే కదా నా ప్రాబ్లం. ఏం చెప్తలేరు, ఏం చేస్తలేరు, నన్ను ఇట్లా పెట్టమంటారు. అది నన్ను కూడా ఏం అడగలేడు మన మీ బావ ఫోన్ చేసి. అంటే ముందు ఎన్ని నెలలైనా సరే నాకు ఫోన్ చేస్తున్నాడు మీ బావ, డైరెక్ట్ ఫోన్ చేసి అది అని అడుగుతుంది. ఇప్పుడు అసలు ఏం ఫోన్ చేయకుండా డైరెక్ట్ ఇప్పుడు పిఎస్లో పోయి కేసు పెట్టి నేను టార్చర్ చేస్తున్నాను చెప్పి పెట్టి సైన్ పెట్టా అంటే ఎట్లా? నువ్వేమనుకున్నావు చెప్పు ఒక మాట. నేను ఎడికైతే ఆడికి అని నేనున్నా. అంటే ఎడికైతే అడికంట? ఎడికైతే ఆడికి. అంటే ఎట్లా అంటున్నావు? నేను పెట్టనీకి రెడీగా లేను అంటే నేను చేస్తున్నావా అని అడుగుతారు. అవునానే కదా నేను చెప్పాలి. మళ్ళా అందుకే నేను నిన్న అడుగుతున్నా నువ్వేమనుకుంటున్నావు అనేసి. ఏమనుకుంటా నాకు ఏం అర్థమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇన్ని మంత్స్ బాగానే ఉన్నాం కదా, ఇన్ని మంత్స్ ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది అట్లా? అదే నాకు కూడా ఫస్ట్ ఇప్పుడు మొన్ననే నొల్లైనప్పుడు ఇంట్లోతో మాట్లాడారు కదా, ఇంట్లోతో మాట్లాడినాక కూడా మళ్ళీ ఏంది ఇది? అదే అర్థమవుతుంది నాకు. ఇప్పుడు నేను అది పెట్టిన అనుకో సీదా మీ ఇంటికి వస్తారు, ఇట్లా చెప్పింది మా పిల్ల అనేసి. మరి మరి నేను ఏం చేయాలి? నేను పిచ్చిదాన్ని మధ్యలో. సో డాడీని అడగవచ్చు కదా, ఏమైంది డాడీ మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తారు? అడిగినా ఏం లేదు, నువ్వు వచ్చి సైన్ పెట్టు అంతే. ఏమని సైన్ పెట్టమంటాడు ఇప్పుడు డాడీ? వాళ్ళంతా రాసి పెడతారంట, నువ్వు ఉత్తి అవును నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు సైన్ పెట్టు అంతే. ఇంకా నువ్వు ఒక్క మాట మాట్లాడు, దాడికి వచ్చి గాయ కూడా చేయొద్దు. నువ్వు ఒక్క మాట కూడా నువ్వు ఎక్కువ మాట్లాడు దాడి వచ్చి అని చెప్పి అన్నాడు నిన్న. అరే అసలు ఇప్పుడు ఎప్పుడు రేపు తీసుకొని పోతాడంటాడు డాడీ? అది కనీసం ఏమైనా అయినా సరే మాకైనా ఫోన్ చేయాలి కదా. ఫోన్ చేసి ఇప్పుడు ఇట్లా ఏంది మళ్ళీ ఎప్పుడైనా చేస్తారు అని చెప్తే మేము మాట్లాడతాం కదా, ఏమైంది ఏం కాదు. అట్లా ఏం చెప్పకుండా ఏం చెప్పకుండా డైరెక్ట్ ఇట్లా పోయి టార్చర్ చేస్తున్నా అని చెప్పి కేసు పెట్టించండి. నాకు అర్థం అవుతలేదు. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? ఏమైనా అంటే నా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటారు అలాంటి ఏంటి? ఆ రోజే అన్నారు ఏమని? నేనైతే వదిలా నరసింహమ్మ, మీరు వదిలేసినా సరే నేనైతే వదిలా అని అనేసి అన్నాడు మా బావ. అంటే నన్ను కూడా అన్నాడు, మీరేమన్నా చేసుకోరి, నేనైతే ఇద్దరిని వదిలా, ఇద్దరిని చంపేస్తా అని అన్నాడు. చంపేశాడు? అయితే నేనన్నా అవును మీకు మనుషుల మీద ఎప్పుడు ఉందని, ఇప్పుడు మీకు అసలు మనుషులు అంటేనే విలువలేదు మీ ముఖాలకి అని నేను ఒర్రినా.
వదిలిన తర్వాత దాని నెక్స్ట్ తర్వాత కొంచెం సేపు అయినాక నేనైతే అన్న వదిలాను నరసింహమ్మ, నేను వదిలా అస్సలు అన్న అయితే వదిలా నేను అనేసి అన్నాడు. ఇప్పుడు ఇంట్లో మమ్మీకి కూడా తెలుసా? మమ్మీ కూడా ఏమంటలేదా? ఏమంటలేదు. అదే నాకు అస్సలు అర్థమవుతలే. ఆల్రెడీ ఇంట్లో మాట్లాడిండు, వచ్చి ఇంట్లో చెప్పిండు రావద్దు మళ్ళీ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇదేందో నాకు అర్థమవుతలే. నాకేం అర్థమవుతలే, ఏం చేయాలో కూడా అర్థమవుతలే. సరే నేను మళ్ళీ వచ్చినా, నేను మళ్ళీ కలిసినాం, చేసినాం, తిరిగినాం అంటే ఏదో అనుకోవచ్చు, తప్పు ఉందని. మా అక్క కూడా అంటుంది వెళ్ళిపో అని. ఏడికి వెళ్ళిపో నువ్వు, నేను పెట్టాను, నేను ఆయనని చేస్తున్నా అని చెప్పి వెళ్ళిపో ఆయన దగ్గరికి అని ఏమంటది. వెళ్ళిపో అంటే ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏజ్ కాదు చంద్రిక వెళ్ళిపోనికి. ఇంకా మస్తు లైఫ్ ఉంది మనం లీడ్ చేసేది. ఆమె అంటుంది నువ్వు సిగ్నేచర్ పెట్టుకున్నావు అనుకో ఆయన బతుకు ఖరాబ్ చేస్తారు అనేసి. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఇద్దరం మన ఇద్దరం లైఫ్ లీడ్ చేయడానికైనా కనీసం అట్లీస్ట్ ఒక డిగ్రీ అయినా ఉండాలి కదా. అట్లీస్ట్ స్టేట్లో గ్రాడ్యుయేషన్ ఉండాలి కదా ఏదైనా జాబ్ రావడానికైనా. ఇప్పుడు సగంలా ఇది చేస్తే ఇప్పుడు అటు కాకుండా అయిపోతాం, ఇటు కాకుండా అయిపోతాం, ఎటు కాకుండా అయిపోతాం. నాకేం అర్థం అవుతలేదు. మరి నువ్వు అట్లా మాట్లాడతావు, వీళ్ళు ఇట్లా మాట్లాడతావు. నేను సైన్ పెట్టకుండా ఉంటే నీ దగ్గర రావాలి, సైన్ పెట్టాలంటే ఈడు ఉండాలి, నేను ఏం చేయాలి? అది నేను ఇప్పుడు మన మంచి గురించి చెప్తున్నాను. నేను ఇప్పుడు నాకు ఈ కరెక్ట్ టైంకి నొల్లిలో ఇప్పుడు ఇంకొక 2 months అయితే అక్క పెళ్ళి ఉంది. నేను అది కూడా ఆలోచించి ఇప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు, వాళ్ళ అక్క పెళ్ళి ఉందని నేను కూడా ఆలోచించాను. ఇప్పుడు నాది కూడా లేదు కదా, నేనేం చేయాలి? అటు లేని ఇటు లేని పరిస్థితులు ఉన్నాను నేను కూడా. మరి ఇప్పుడు ఎట్లా సైన్ పెడదాం అనుకుంటున్నావా? నీకు పిచ్చా మెంటలా? నేను పెట్టాను అని చెప్తున్నా, మళ్ళీ అదే మాట మాట్లాడతావు. ఇప్పుడు పెట్టానంటే మళ్ళీ ఇంట్లో కొడితే కాదు వెళ్ళిపో అంటారు వాళ్ళు. అరే నువ్వైనా డాడీతో మాట్లాడవచ్చు కదా. డాడీ ఇంకా ఏం అసలు ఇప్పుడైతే ఏం చేయలేము కదా, ఏం చేస్తలేము కదా. మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు, మళ్ళీ ఇప్పుడు అది కూడా అదే అన్నా. నేను ఇప్పుడు ఏమని చేసినా, నేను ఎందుకు నా మీద పెడతానంటే నువ్వు చేసినావు అని కూడా మేము ఏమంటలే. నువ్వు రా ఉత్తి సైన్ పెట్టు అంతే. నీ జోలికి రాను, నేను ఏమన్నాను, నీ ఇష్టం ఉన్నది చేయి, నువ్వు సైన్ పెట్టు అంటే నిన్ను నాశనం చేస్తే ఇక నువ్వు నాకు ఎట్లయినా నా దగ్గర రావు కాబట్టి నేను మంచిగానే ఉంటాను అలా అనుకుంటాడు. అంటే ఇప్పుడు ఏందా మీరు ఇప్పుడు కేసు పెట్టి ఇప్పుడు లోపల పంపిద్దాం అనుకుంటారా? అదే కదా మరి, ఇంకేది మళ్ళీ అదే అనుకుంటురా అంటావు. మన ప్లానే అది. అని దొంగ మొక్కమాడు ఆడు ఎట్లా పోతాడా అని అట్లనే చేస్తుంది కావాలని. ఇప్పుడు మంచిగా ఉన్నదాన్ని వాళ్ళ అమ్మ లొల్లి పెట్టుకొని పోయింది నాతో. ఎప్పుడు? ఇప్పుడే అయ్యింది లొల్లి. ఏమైంది మళ్ళీ? కావాలని అయింది, ఏదో కావాలని గెలికింది. నేను అన్నా, ఆమె అన్నది లొల్లి పెట్టుకున్నాను, పోయింది. నా మీద పీకల వరకు ఉంది ఇప్పుడు వాళ్ళకి. ఎవరికి? మా అత్త వాళ్ళకి. అరే చెప్పినాం కదా నేను అసలు రాను, జోలికి రానని చెప్పి మళ్ళీ ఎందుకు ఇంత చేస్తారు? ఇప్పుడు మాట్లాడి కూడా దగ్గర ఎంత నా సెమ్ అయిపోయింది. సెమ్ స్టార్టింగ్లో మాట్లాడినాం, ఇప్పుడు సెమ్ అయిపోయింది, సెకండ్ సెమ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇన్ని మంత్స్ ఆగి ఇన్ని మంత్స్ ఆలోచించి ఇప్పుడేంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా? ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నా చంద్రిక? అది అర్థం కాకనే నీకు నేను ఫోన్ చేసిన.
రేఖకు చెప్పిన ఏం చేయమంటాడు అడుగు అనేసి. ఏం చేయమంటున్నాడు అడగండి, నేను ఏం చెప్పాలి నాకే అసలు అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ డాడీతో మాట్లాడవచ్చు కదా నువ్వు. ఇప్పుడు లేదు ఇంకా మాట్లాడే ఛాన్స్. ఎందుకు? పోయిన షాప్ కాడికి ఆ, ఇంకా నైటే మాట్లాడాడు, వస్తాడు పని చేసుకుంటాడు తింటాడు అంటాడు. హలో, నేను మీ మమ్మీకి ఫోన్ చేసిండే. ఫోన్ చేస్తే ఆంటీ తెద్దుకుందా అంటే లేదమ్మా అని అన్నది. అయ్యో కొంచెం మాట్లాడాలా ఆంటీ, ఎవరిదైనా నంబర్ ఇస్తా లేకపోతే నాకు ఫోన్ చేయమంటావా ఆంటీ, ఎవరు లేరు ఇంటికాడ, ఎవరి నంబర్ లేదు అనేసి అన్నది మీ మమ్మీ. చేస్తారు వాళ్ళు కావాలని చేస్తారు. ఎవరు లేరు, ఎవరి నంబర్ లేదు అమ్మా అని చెప్పేసింది. తప్పు ఏం చేయాలి నేను? నాకు అర్థమవుతలేదు, ఏం చెప్పాలి నీకు అసలు? సరే చంద్రిక, ఇప్పుడు ఇంకా నేను అదొకటే చెప్తా. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు నా మీద పెట్టామంటారు. ఇప్పుడు ఎట్లా మళ్ళీ నేను ఇప్పుడు నేను వెంటనే పెట్టా అని అంటున్నా. ఇప్పుడు మళ్ళీ నేను కొట్టి వేసి అవి నేను ఏమైనా చేస్తా అది అన్నా సరే ఇంకా పెట్టే, ఇంకా నా మీద పెట్టే, ఇంకా నేను టార్చర్ చేస్తానే పెట్టా. మరి ఇంకేం చేస్తావు మరి? ఏం చేయాలి అని అడుగుతున్నా, అందుకే నేను పెట్టాను. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఉన్నది ఆప్షన్ అదే కదా మరి. ఉన్నది ఆప్షన్ అంటే ఇప్పుడు పెట్టకపోయినా ఎట్లయినా కొట్టుతారు, కొట్టి పెట్టి అంట అదే పెట్టే, మరి ఇంకేం కాదు. నేను పెట్టాను. మరి ఇంకేం చేద్దాం చంద్రిక? హలో హలో, చెప్పు ఏంది? ఇప్పుడు ఏదో ఏం చేద్దామని. ఇప్పుడు డాడీ కంపల్సరీ పెడదామని అంటున్నా. అసలు అంటానం ఏమైందని చెప్పి. అరే మొన్న వచ్చినప్పుడే మా ఇంట్లోనే అన్నారు కదా, మళ్ళీ పిఎస్కి పోయి లెటర్ రాపించుకుందాం, మీ వాళ్ళు రాదు మా వాళ్ళు రాదు అన్నప్పుడే మీ బావ అన్నాడు కదా, పిఎస్ వరకు వద్దు మాది ఇజ్జత్ పోతుంది, పిఎస్ వరకు పోతే ఇంటింటనే మాట్లాడుకుందాం అన్న అది అని చెప్పి మాట్లాడండి. మళ్ళీ ఇప్పుడు సడన్గా ఏంది ఇట్లా పిఎస్కి అంటారు డైరెక్ట్. ఏమో మళ్ళీ నేను ఉల్టాస్లో మాట్లాడుతున్నాను అప్పుడు అన్నట్టు మళ్ళీ. అప్పుడు నేను అన్ని ఉల్టాసీతో మాట్లాడినా కదా, వాళ్ళ దిక్కు మాట్లాడలేదు కదా. పిఎస్ కాడికి పోతే నేనే వాళ్ళ దగ్గర వాళ్ళ మాటనే అంటా అనేసి అందుకనే తీసుకోవాలి. హలో చెప్పు. అరే ఆమె మ్యూట్ చేసుకోమన్నావా? హలో, ఆమె మ్యూట్ చేయమని సౌండ్ వస్తుంది మొత్తం. హలో రేఖ, హలో హలో